అందుకు మన గుర్తు లేక కూడా ఉంటాయి కొన్ని. మన గుర్తు లేనప్పుడు కొంత అడగవచ్చు. నాకే తెలిసిందంటే కుదరది. అందుకు ఎవరిని వెతికేదవి పితోడా, నీ వద్దనే ఉంది. అరే ఓళ్ళ కోసమే వెతుకుతున్నావు. ఏ దేవుడి దేవుడు అనుకుంటా పోతున్నావు. అరే పిసోని మేర ఎందుకు లెంగుతున్నావు? నీ దగ్గరనే ఉన్నది. అందరు సాధులు సంతులు అందరూ అదే మాట చెప్తున్నారు కదా. ఎవరిని వెతికేదవి పిసోడా, నీ వద్దనే ఉన్నది, నీ దగ్గరనే ఉన్నది. నువ్వు పిచ్చోని విధంగా ఎట్టి వెతుకుతున్నావు. ఎక్కడ వెతికినా ఏం దొరికేది కాదు, నీ దగ్గరనే ఉన్నది. ఆ సంతుల వాక్యము నమ్మి ఆ తీరంగా నువ్వు ఆచరణ నీ దగ్గరనే ఉన్నది, ప్రాప్తం ఉన్నది. అంటే ఎట్లనేనట కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు, పానీ మీన పియాసి ముయ సున ఆవత హాసి. అంటే సముద్రంలో చేప ఉన్నదట, సముద్రంలో చేప ఉన్నది, దానికి దూప అనుకుండా నీళ్ళను చచ్చిపోతున్నాడట. చూడు ఎట్లా కదా, నీళ్ళలోనే జిమ్మన్నది, నీళ్ళలోనే ఉండి దానికి దూప అనుకుంటుంది, నీళ్ళలోనే చచ్చిపోతున్నాడట. అట్లా మన గట్టిగా అంతే ఉన్నది. అరే దేవుడు నీళ్ళను ఉన్నాడు, ఇంకా దేవా అనుకుంటా చచ్చిపోతున్నావు. ఎవరైనా దొరికిందాడు అది ఎక్కడ లేదు పోయి నీ దగ్గర ఉన్నది. మంది అంటాడు, అరే గంగాధర్ మహారాజ్ ఎప్పుడు రా, దేవుడే లేదంటాడు. అరే లేడని నేనే ఆడంటున్నా పోయి, దేవుడు లేడని నేను అంటున్నాను. దేవుడు లేదన్న వాటికి మరి ఈ పాట ఎందుకు పాడుతుంది? దేవుడు లేడనకు మానవ నడికములో పడకు, దేవుడు లేడనకు మానవ నడికములో దేవుడు ఎల్లడు పతిఘటములో, కదులలేని ఆ జడముల చూడకు, దేవుడు లేడనకు మానవ నరికములో పడకు, దేవుడు లేడనకు మానవ నరికములో పడకు. దేవుడు లేడనకు మానవ నరకంలో, మేము కూడా అంటున్నాము దేవుడు లేదంటే నరకంలో పడతాం. మరి వీళ్ళు మా మీద ఎందుకు ఇంత పుట్టిస్తారు? గంగాధర్ మహారాజ్ దేవుడే లేడంటాడు. ఓళ్ళు చూసి అదే మాట నెత్తిలో పిటి చేసుకున్నారు. అట్లా అది లేడని ఓడు అంటున్నాడు. లేదన్న వాటికి పాట నేను ఎందుకు తీసుకుంటే, దేవుని మందిరము ఈ ఘట్టము, దేవుని మందిరము, దేవుని మందిరము ఈ ఘట్టము, దేవుని మందిరము ఈ ఘటము, దేవుని మందిరము, ఈ ఘటమే దేవుని మందిరము. ఎక్కడ ఏ మందిరం లేదు. ఇలాంటియా? అరే మహారాజు రాళ్ళల్లో దేవుడు లేదంటాడు, కట్టెలలో రాళ్ళల్లో దేవుడు ఉన్నాడా? మరి ఊళ్ళల్లో దేవుడు ఉన్నాడు. ఒక తంతు పేరు తీసుకున్నా ముందట. అది తుకురాజ్ మహారాజ్ కూడా అన్నాడు, దగ్గరాత దేవుటాలు ఇవ్వరాత అన్నాడు. మరి నేనంటే నా మీద ఇంత ఇరిగే ఎందుకు పడతలేదు?
నేనంటే నా మీద ఎందుకు ఇటుక పడతా నీళ్ళు వాళ్ళల్లో ఆడుకో అన్నాడుగా పరమేశ్వరయ్య కూడా అన్నాడు కదా నువ్వు తెలుసుకో పూజారి దేవుడి గుడిలో మఠములో లేడు అన్నాడు. మరి వీళ్ళకెందుకు అంత వాళ్ళు అన్న మారకు వాళ్ళకు ఏమనిపిస్తుంది నేనంటే ఇంత కోపం అంటే ఎందుకు వస్తుంది కటకటకి పళ్ళు చూస్తాడు ఇప్పుడు మహారాజు ఏం చేయాలంట అరే మీకోసమని చెప్తున్నా మీ కళ్ళు తెలిపేందుకు నేను మాట్లాడుతున్నా పోయి మీకు మీరు కళ్ళు మూసుకొని పోతున్నారు తప్పిపోతున్నారు కళ్ళు తెరుచుకొని పోవాలన్న మాటగా మేము మాట్లాడుతున్నాం మీకోసం చెప్తున్నాం. మీ కోపాలు వస్తే రాని మాదేం పోయింది. దేవుడు ఉన్నాడు ప్రతి ఘటంలో. ప్రతి ఘటాలంటే జీవులు ఎన్ని ఉన్నాయి అన్నీ ఆత్మలు ఎన్ని ఉన్నాయి అబ్బాయి దేవుళ్ళు మీరు ఆత్మలకాయ చూస్తలే రాళ్ళ రప్పళ్ళు నేనంటే అక్కడే దేవుడు లేడు. మరి అందరి మాట అంతే ఉన్నది భయ్. కానీ వీళ్ళకు ఈ నెత్తిలో ఎక్కిపోయింది ఎత్తలేవు నాకు అర్థం కాకండి. ఇలా నెత్తిలో ఎట్లా పిట్ అయినాయో అది నాకు అర్థం కాకండి. అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు రాళ్ళలో దేవుడు ఉన్నాడని అంటున్నారు. ఆ రౌతును పోలు నిలబెట్టిండు కరా చెప్పాలి ఇమాన్దారితో చెప్పాలా. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక ఊరు కూర్చున్నది కొత్తగా అయితే ఊళ్ళో హనుమన్లు కావాలా ఊళ్ళో కావాలి కదా హనుమన్ లేని ఊరు ఉన్నది ఉండాలి వాళ్ళు అవి మనం పెట్టుకునే అవి కథలన్నీ కుడుకోళ్ళ ఆడికట్ల హనుమాన్లు ఉంటారా ఇవన్నీ మనం పెట్టుకునే కథలే పోయి ఇవన్నీ. అంటే హనుమాన్లు కావాలంటే ఇక గుట్టకు పోయిండు గుండు తెచ్చిండు చెక్కిండు నిలబెట్టిండు మందిరం కట్టిండు దేవుని నిలబెట్టిండు. అవు నిలబెట్టినోడు పెద్దగానా నిలబడ్డది పెద్దగానా లే కర చెప్పులు పోయి నిలబెట్టినోడు పెద్దగానా నిలబడ్డది పెద్దగానా అంత విచారణ చేస్తున్నాం మనం. మన దగ్గర అంత బుద్ధి ఉన్నాయా లేదు. అందుకు మన బుద్ధులన్నీ మన మోడీల్లో పోయినా పోయి మన రూఢి అయిపోయింది మనకు. దేవా 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 అనుకుంటా రూఢి అయిపోయింది మనకు. ఆ రూఢిలోకి వెళ్ళి మనం వెళ్తలేం. ఆ రూఢిలోకి వెళ్ళి మనం వెళ్తలేం. అందుకు ఇవన్నీ మనం పెట్టుకున్న రూఢిలే ఇవన్నీ. ఇక రాళ్ళలో దేవుడు లేదంటే ఇలా కోపాలంటే అరే ఓళ్ళు అన్నది దేవుడు రాళ్ళలో దేవుడు లేదని అందరు